ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. 3 గంటలుగా అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ రేస్ ఒప్పందం జరగడంపై ఆరా తీస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 55 కోట్ల నిధుల బదలాయింపులో రూల్స్ ఎందుకు ఫాలో కాలేదని అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది. ఎవరు చెబితే పరిమితి దాటి వ్యవహరించారు అంటూ ఆరా తీస్తోంది ఏసీబీ. మరోవైపు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ కూడా 3 గంటలుగా కొనసాగుతోంది. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు 45.71 కోట్లు బదిలీ చేయడంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ A2 గాను, బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఇదిలా ఉంటే రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్నారు కేటీఆర్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. శిలా, ఫార్ములా ఈ కార్ రేస్ లో 2 దర్యాప్తు సంస్థలు, ఇటు ఈడీ ఏసీబీ 2 కూడా విచారణ పర్వాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు అయితే హాజరయ్యారు. ఇద్దరు విచారణకు హాజరు కావడం, ఇద్దరిని కూడా 3 గంటల నుంచి కూడా పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెచ్ఎండీఏలో జరిగినటువంటి 55 కోట్ల నిధుల బదలాయింపుకు సంబంధించి విదేశీ కరెన్సీకి మార్చడం, ఆ తర్వాత బదలాయింపులో ఆర్బీఐ రూల్స్ కూడా ఫాలో కాకపోవడం, దీనికి సంబంధించి ఇందు కారణంగా ఏదైతే 8 కోట్ల 6 లక్షల నిధులకు సంబంధించి ఏదైతే హెచ్ఎండీఏకి నష్టపరిహారం అయిందో ఆ పరిహారాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీర్చేసిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది. 8 కోట్ల నష్టపరిహారం వచ్చాకే ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేస్ లో నిబంధనలు పాటించలేదనేది ఇప్పటికే గుర్తించింది. ఆ తర్వాత ఏసీబీకి పంపడం, ఏసీబీ పంపిన తర్వాత ఏసీబీ గవర్నర్కి పంపడం, గవర్నర్ అనుమతి తర్వాత ఏసీబీకి ఫైల్స్ అన్ని కూడా సేకూరిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ చేసింది. A1 గా కేటీఆర్ ని, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, A3 గా బిఎల్ రెడ్డి కూడా చేర్చింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నటువంటి స్పాన్సర్షిప్ ఏసీ నెక్స్ట్ కంపెనీ అనేది స్పాన్సర్షిప్ ఇచ్చింది సీజన్ 9 లో. సీజన్ 10కి వచ్చే వరకు స్పాన్సర్షిప్ ఉంటేనే ఈ ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఎఫ్ఓ సంబంధించిన కంపెనీలకు స్పాన్సర్షిప్ కొంత నిరాకరించడం వల్ల, అనివార్య కారణాల వల్ల నిరాకరించడం, ఆ తర్వాత ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి 50 కోట్ల బదిలీలు అనేవి జరిగాయి. ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ఏదైతే సీజన్ 8, 9, 10, 11 ఇలా కొనసాగిద్దామని హైదరాబాద్ లో వీటన్నిటి కూడా హెచ్ఎండీఏ ప్లాన్ చేసిన నేపథ్యంలో, కానీ హెచ్ఎండీఏ స్పాన్సర్షిప్ సంబంధించి ఏదైతే కంపెనీ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏనే ముందుకొచ్చింది. స్పాన్సర్షిప్ సంబంధించి హెచ్ఎండీఏనే ఉంది. అయితే హెచ్ఎండీఏ స్పాన్సర్షిప్ ఉండడానికి కారణాలు ఏమేమి ఉన్నాయి, స్పాన్సర్షిప్ ఇవ్వడానికి కేటీఆర్ ఎలాంటి ఒత్తిడి చేశారు? ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ ఫార్ములా ఈ ఆపరేషన్ ఎట్టకేలకు సీజన్ 10 ఇక్కడ నడిచేలా చూస్తామని కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భంలో వాటి ఎవిడెన్స్ కూడా పూర్తిగా వీడియోలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఓకి సంబంధించిన డబ్బుల బదలాయింపులకు సంబంధించి అగ్రిమెంట్ కాకముందే డబ్బులు బదలాయింపులు జరిగాయి. ఒకవైపు బిజినెస్ రూల్స్ కూడా ఎటువంటి పాటించారు అనేది ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎఫ్ఓకి సంబంధించిన కంపెనీల లిస్టును కూడా ఇప్పటికే సేకరించింది. గ్రీన్కో కంపెనీ 2022లో స్థాపించబడింది. అతి తక్కువ సమయంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన సంస్థగా గ్రీన్కో ఉంది. అసలు ఎందుకు గ్రీన్కో కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది? గ్రీన్కో కంపెనీకి ముందస్తు ఎలాంటి ఏదైతే దీనికి సంబంధించిన అలాట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే గ్రీన్కో సంస్థ ఒకటే ఉందా, ఇంకా మిగతా వేరే సంస్థలు లేవా? గ్రీన్కో సంస్థకు కేటాయించడం వల్ల సీజన్ 10లో వెనక్కి తగ్గడం, ఆ తర్వాత ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఇవ్వడం, వీటన్నిటికి సంబంధించి ఇంకేమైనా ఒత్తిడి ఉందా? కేటీఆర్ సంబంధించి ఏదైతే ప్రెస్ మీట్ ముఖంగా చెప్పాడు కాబట్టి నిధుల బదలాయింపు విషయంలో కేటీఆర్ అధికారులపైన ఏమైనా ఒత్తిడి తెచ్చాడా అన్న కోణంలో ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంఏయుడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గతంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. అతని హయాంలో అతని ప్రభుత్వ ఖజానా నుంచి నిధులన్నీ కూడా బదలాయింపు జరిగాయి కాబట్టి, నిధుల దుర్వినియోగం జరిగింది కాబట్టి వీటి వెనుక ఏదైతే మార్గదర్శకాలు ఎందుకు ఫాలో కాలేదు? గతంలో చాలా హెచ్ఎండీ నుంచి ప్రొసీడింగ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటిలో ప్రొసీడింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బిజినెస్ రూల్స్ కూడా ఫాలో అయ్యారు. కానీ ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి ఈ ఎఫ్ఓ కంపెనీలకు
బదలాయింపుల విషయంలో ఎందుకు రూల్స్ పాటించలేదన్న కోణంలో ప్రస్తుతం అయితే ప్రశ్నల వర్షం అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన ఏసీబీ గురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ముఖ్యంగా చూసుకుంటే 50 కోట్ల నిధుల బదలాయింపుకు సంబంధించి ఏదైతే ఎఫ్ఓ సంబంధించిన ఆపరేషన్స్ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇక్కడ సీజన్ 10 నిర్వహించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది కాబట్టి దీని వెనుక హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ ఇవ్వచ్చా, ఒకవేళ ఇస్తే ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలి, ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగానే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నిధులు బదలాయింపు అనేది జరిగింది. మరోవైపు విదేశీ కరెన్సీకి బదిలీ చేయడం, ఆ తర్వాత విదేశీ కరెన్సీ నుంచి ఇటు కంపెనీలకు విదేశీ కంపెనీలకు బదిలీ చేయడం, వీటన్నిటి వెనుక ఎవరున్నారు? కేటీఆర్ఏ ముందుండి ఒత్తిడి చేసి నడిపించారా? నిధుల బదలాయింపు విషయంలో రూల్స్ ఎందుకు ఫాలో కాలేదనేది ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే ప్రశ్నిస్తా వస్తున్నారు. అయితే ఎంఏయుడిలో జరిగినటువంటి చాలా ఫైల్స్ అన్ని కూడా 10 కోట్లకు పైన ఫైల్స్ అన్ని కూడా ఇప్పటికే పరిపాలన అనుమతి ఉన్నాయి. కానీ ఈ ఫార్ములా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే పరిపాలన అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాన్ని ప్రస్తుతం ఈ కార్పొరేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అరవింద్ కుమార్ ని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అరవింద్ కుమార్ ఏదైతే అతను ఎంఏయుడిలో చీఫ్ సెక్రటరీగా జాయిన్ అయినప్పటి నుంచి మొదలు ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ దాకా చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సేకరించారు కాబట్టి వాటి ఆధారంగా అయితే ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. కొన్నిటికి సమాధానం చెప్పడం, మరికొన్నిటికి అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రశ్నలకి ఏదైతే దాటవేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ అనేది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే నిధుల బదలాయింపు విషయంపైనే పూర్తిగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. సాయంత్రం వరకు అయితే ఈ ఏసీబీ విచారణ అనేది కొనసాగనుంది. మరోవైపు ఈడీకి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా బిఎల్ రెడ్డి చేశారు కాబట్టి బిఎల్ రెడ్డి విచారణ ఏ విధంగా ఏదైతే ప్రొసీడింగ్ సంబంధించి 2 విడతల వారిగా 22 కోట్లకు పైగా మొత్తం 55 కోట్ల బదిలీలు అనేవి జరిగాయి కాబట్టి ఈ బదిలీలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు రూల్స్ ఫాలో కాలేదు? ఒక చీఫ్ ఇంజనీర్ గా ఉంటూ డిపిఆర్ చేయడంలో కావచ్చు, ప్రొసీడింగ్లు నిర్వహించడంలో ముందుకు పంపడంలో ఫైల్స్ అన్ని కూడా చీఫ్ ఇంజనీర్ చేస్తారు కాబట్టి బిఎల్ రెడ్డి ఎందుకు సిస్టమ్ ఫాలో కాలేదు? విదేశీ సంస్థలకు సంబంధించి బదలాయింపు చేసే క్రమంలో విదేశీ కరెన్సీగా మార్చడానికి వెనుక కుట్ర ఎవరున్నారు? విదేశీ కరెన్సీకి మార్చడం, ఆ తర్వాత ఫెమా చట్టం ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి ఇప్పటికే ఈడీ మొత్తం 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. 50/1, 50/2 తో పాటు ఫెమా చట్టంలోని మరో 2 చట్టాలకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసింది కాబట్టి వీటి ఆధారంగా ఫెమా చట్టం ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి ప్రస్తుతం బిఎల్ రెడ్డిని కూడా ఒకవైపు విచారిస్తుంది. ప్రస్తుతం 2 దర్యాప్తు సంస్థలు ఇద్దరి అధికారులను అయితే విచారిస్తుందని చెప్పుకోవచ్చు. బిఎల్ రెడ్డి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలకు సంబంధించి వ్యవహారాలపై ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ప్రొసీడింగ్ కాపీలు నిధుల బదలాయింపుకు సంబంధించి విడుదల చేయడం, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు బిఎల్ రెడ్డిని అయితే ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ఇద్దరి అధికారుల విచారణ అనేది కొనసాగనుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అమర్.